This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again, guys. This is Viday. You watch V30 Government Jobs channel. Guys, government job updates అని కూడా ఈ ఛానల్ రోడ్ అవుతుంది కాబట్టి తప్పకుండా రెగ్యులర్ గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎస్, సంక్రాంతి మంచి హడావిడిలో మీరు అందరూ ఉన్నారు. సో ఈ లోపల చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి విద్యాశాఖ నుంచి. అంటే క్లియర్గా చెప్పాలంటే సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్ నుంచి సూపర్ ఆపర్చునిటీ అయితే వచ్చింది మనకి. క్లియర్గా చెప్పాలంటే నాన్ అకాడమిక్ స్టాఫ్ గురించి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. అంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటర్లో వర్క్ చేయడం కోసం వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పర్మనెంట్ అప్డేట్స్ ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడ్యుకేషన్ పర్పస్ కింద అఫీషియల్ వెబ్సైట్ నుంచి క్లియర్గా డీటెయిల్స్ చెప్తాం. ఏది ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. కావాల్సి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మనకి ఈవెన్ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. రిక్రూట్మెంట్ టు ది నాన్ అకాడమిక్ స్టాఫ్ అగైన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు మనకి. చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 9th January 2026 నుంచి స్టార్ట్ అయింది మనకి. సో క్లోజింగ్ చూస్తే మనకి 8th February 2026 వరకు ఉంటుంది అనమాట. క్లోజర్ కూడా అంతే మనకి 8th ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింట్ మీరు 23rd February వరకు మీరైతే ఆ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా అంతే 8th February 2026 కల్లా మీరైతే చక్కగా అయితే పే చేసి అప్లై అయితే చేసుకోవాలి. చూడండి, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఇచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుని దెన్ యూ కెన్ అప్లై మాట. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. చూడండి ఒకసారి, దిస్ అవర్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్ నుంచి మనకి ఈ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. డేట్ ఆఫ్ పబ్లికేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి, మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి రోల్స్ కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఇందులో చూస్తే మనకి గ్రూప్ బిలో సూపరింటెండెంట్ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్ ఉంది. అదే గ్రూప్ సికి వచ్చేటికి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ రోల్స్ కి మనకైతే హైరింగ్ అయితే జరుగుతుంది. సో మీరు చాలా మంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఒకసారి. ఓకే, సో చూస్తే మనకి ఫస్ట్ గ్రూప్ బిలో మనకి సూపరింటెండెంట్ కి ఇక్కడ చూడండి మనకి సో 35,400 నుంచి 1,12,400 వరకు మనకైతే బేసిక్ పే వేరీ అవుతుంది అనమాట. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటికి 35,400 నుంచి ఇక్కడ కూడా అంతే. సో 1,12,400 వరకు కూడా బేసిక్ పే వేరీ అవుతుంది. దానికి అన్ని ఎలిమెంట్స్ కలిపి ఇంకా బెటర్ గా మీకు అయితే వస్తుంది. ఈ రెండింటికి కూడా అప్లై చేసిన లిమిట్ చూడండి మనకి 30 years వరకు ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి సూపరింటెండెంట్కి ఏమో 2 ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటికి 11 ఉన్నాయి. సో మనకి యాజ్ పర్ ఇక్కడ చూడండి మనకి క్యాస్ట్ వైజ్ అన్రిజర్వ్డ్, SC ST OBC EWS బేస్ చేసుకుని మనకి ఎలా డివైడ్ అనేసి ఇక్కడ ఇచ్చారు, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇంకా గ్రూప్ సికి వచ్చేటికి సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, వచ్చేటికి మనకి 33 మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. సో మనకి ఇందులో సీనియర్ టెక్నీషియన్కి ఏమో 2 వేకెన్సీస్, సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి వచ్చే 2 వేకెన్సీస్, టెక్నీషియన్కి వచ్చేటికి ఏమో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఓకే, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటికి మాక్సిమం ఏజ్ లిమిట్ ఏమో 27 ఇచ్చారు. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్కి వచ్చేటికి ఇక్కడ కూడా అంతే 27 ఇచ్చారు. ఇక్కడ కూడా మనకైతే టోటల్గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిల్లో క్లియర్గా చూస్తే మనకి లెవెల్ 4కి సంబంధించి మనకి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్స్కి మనకైతే పే ప్యాకేజ్ అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్కి వచ్చేటికి లెవెల్ 3 పరంగా మనకైతే శాలరీ అయితే మనకి డివైడ్ అవుతుంది. అది క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. ఓకే, సో గైస్, ఇంకా క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, సూపరింటెండెంట్. సో సూపరింటెండెంట్కి అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, రిక్వైర్డ్ ఫర్ ఆ పోస్ట్కి అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ చూస్తే మనకి సూపరింటెండెంట్లో ఫస్ట్ క్లాస్ బ్యాచెస్ డిగ్రీ మీరు చేస్తుంటే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని ఇచ్చారు గైస్, ఆర్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 50% ఉంటే చాలట. సో కంప్యూటర్ అప్లికేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చినట్టు కూడా మనకి ఇండివిజువల్గా డివైడ్ చేశారన్నమాట. సివిల్ ఇంజనీర్కి వచ్చినట్టుకి ఫస్ట్ క్లాస్ సివిల్ ఇంజనీరింగ్, అంటే సివిల్ ఇంజనీరింగ్ మీరు BE BTech కనుక చేస్తుండి సివిల్ ఇంజనీరింగ్ కనుక కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ కూడా అంతే. సో BE BTech ఆర్ MCA చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట, క్లియర్గా మెన్షన్ చేశారు. ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బ్యాచెస్ డిగ్రీ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట. మాస్టర్స్ డిగ్రీ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 50% వచ్చిన క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేసేట. సూపర్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చి కూడా అంతే. BE BTech లో ఫస్ట్ క్లాస్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, ఈ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఇక్కడ కూడా ఇచ్చారు, చెక్ చేసుకుని ఫస్ట్ క్లాస్ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్
ఫిజిక్స్ టూ వేకెన్సీ అయితే ఉన్నాయి మనకి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి, లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఫిజిక్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్కి వచ్చేటికి ఫస్ట్ క్లాస్ గ్రేడ్, సో బీఈ బీటెక్ ఆర్ ఎంసీఏలో కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక బీఈ బీటెక్ ఉండి, లేకపోతే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ ఆర్ ఐటీ స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్టేట్ అని కూడా ఉంది మనకి. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ మనకి సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట. ఫస్ట్ క్లాస్ డిప్లొమా కూడా ఎక్సలెంట్ రికార్డ్ ఉన్న క్యాండిడేట్స్ అంతా కూడా సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. హార్టికల్చర్కి వచ్చేటికి హార్టికల్చర్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు కూడా అలౌ చేస్తారట. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేటికి మనకి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్కి వచ్చేటికి మనకి 10+2 అంటే మనకి 12th పాస్ అయిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ మీరైతే టైప్ చేయగలగాలని చెప్తున్నారు. ఇది సీనియర్ అసిస్టెంట్కి. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్కి వచ్చేటికి సో మీరు 12th పాస్ అయి ఉండాలి, సో సైన్స్ స్ట్రీమ్లో 60% ఉండాలి మీకు, ఆర్ సీనియర్ సెకండ్ 12th పాస్ ఉండాలి 50% విత్ ఐటీఐ కోర్స్ 1 year హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ ఐటీలో అనేసి ఇచ్చారు. దాంతోపాటుగా సో సెకండరీ సో మనకి 10th విత్ అట్లీస్ట్ 60% ఉండాలి విత్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. డిప్లొమా ఆఫ్ 3 years పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సూపర్ ఇచ్చాడు దీనికి. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేటికి సీనియర్ సెకండరీ అంటే మనకి 12th పాస్ వాళ్ళు, నెక్స్ట్ మనకి ఇంకా చెప్పాలంటే ఇంకా క్లియర్గా మెన్షన్ చేస్తారు 12th పాస్తో పాటుగా ఐటీఐ చేసిన వాళ్ళు, 10th పార్ట్గా మనకి ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఫిజిక్స్ కూడా అంతే, సో 12th పాస్ వాళ్ళు, నెక్స్ట్ సైన్స్లోని, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనుక మీరు ఏమైతే ఇక్కడ ఐటీఐ చేస్తారో వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే, సో 12th పాస్ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఎస్టేట్కి వచ్చేటికి 12th పాస్ వాళ్ళు, నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళు అంటే డిప్లొమా చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, నెక్స్ట్ మనకి 10+ ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సివిల్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటికి 12th పాస్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ వస్తే చాలు. టెక్నీషియన్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, నెక్స్ట్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకైతే సో 12th పాస్ వాళ్ళు, నెక్స్ట్ 12th పాస్ ప్లస్ ఐటీఐ వాళ్ళు, నెక్స్ట్ 10th పాస్ ప్లస్ ఐటీఐ వాళ్ళు, నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు ఆ యొక్క స్ట్రీమ్స్లో కనుక మీరు చేస్తున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆడియో విజువల్ సెక్షన్ కూడా అంతే, 12th పాస్, నెక్స్ట్ 12th పాస్ విత్ ఐటీఐ ట్రేడ్, నెక్స్ట్ 10th పాస్ విత్ ఐటీఐ ట్రేడ్ ఉన్న వాళ్ళు, డిప్లొమా వాళ్ళు దీనికి అయితే ట్రై చేయొచ్చు అనేసి ఇచ్చారు. కొద్ది పెద్దది కాబట్టి కొద్ది టైం పట్టింది అనుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్లో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి ఏమో 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ వచ్చేటికి 10 years ఉంటుంది, పీడబ్ల్యూబీలో ఓబీసీ ఏమో 13 years, ఎస్సీ ఎస్టీ ఏమో 15 years అయితే ఉంటుంది అనేసి వీళ్ళైతే ఇచ్చారు. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అసలు ఎంత ఉండాలి ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ ఇచ్చారు, చెక్అవుట్ చేయండి గ్యాస్. ఓకే, మనకి 8th February కల్లా మీరు అయితే అప్లై చేసుకోవాలి. ఏమేమి అప్లోడ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్, దానికోసం కావాల్సిన ఫార్మేట్ ఇది, మీకు సిగ్నేచరు అన్ని కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాలి ప్రాపర్గా. అండ్ ఇదే పీడిఎఫ్లో మనకి ఎంతెంత సైజులో ఉండాలి, ఎంతెంత ఏమేమి ఫార్మేట్లో ఉండాలనేసి కూడా డూస్ అండ్ డోంట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఈ యొక్క పీడిఎఫ్ కనుక మీరు చెక్అవుట్ చేశారంటే మీకు క్లియర్గా అయితే వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఓకే, అప్లికేషన్ ఫీజు ఉంది ఇక్కడ. అన్రిజర్వ్డ్ ఓబీఎస్, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటికి మనకైతే ఆన్లైన్ ఫెసిలిటేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏమో 1000 రూపీస్, ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఏమో 500, టోటల్గా 1500 ప్లస్ జీఎస్టీ అయితే ఉంది. కొద్దిగా ఎక్కువ ఉంటుంది గ్యాస్ ఎప్పుడు కూడా అంతే. ఎన్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నిటికి కూడా ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్ మొత్తం 1000 రూపీసే ఆన్లైన్ ఫెసిలిటేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఓన్లీ ఉంటాయి. అంటే 1000 ప్లస్ జీఎస్టీ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంతా కూడా ఆన్లైన్లోనే. సో డైరెక్ట్గా మీరు ఆ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వాట్ ఎవర్ యూపీఐ అన్ని యూస్ చేసి మీరైతే పే చేయాలి. అంతా కూడా మీరు ఎన్ఐటి వరంగల్ యొక్క అఫీషియల్ సైట్లోనే మీరైతే పే చేస్తారు. ఓకే, సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మనకి ప్రాపర్ డేట్స్ అన్ని కూడా ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. స్కీమ్ ఆర్ ప్యాటర్న్ అండ్ ఇండివిజువల్ సిలబస్ ఫర్ ది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ విల్ బి నోటిఫైడ్ సెపరేట్లీ ఇన్ ద డ్యూ కోర్స్ అనేది ఇచ్చారు. అంటే సెపరేట్గా మనకైతే మెన్షన్ చేస్తారట. క్యాండిడేట్స్ మే టేక్ నోట్ దట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సిబిటి అంటే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. షెల్ బి కండక్టెడ్ అట్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా సెంటర్స్లో మనకైతే కండక్ట్ చేస్తారట. మీరు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళి మీరైతే ఆన్లైన్ టెస్ట్లో మీరైతే అటెంప్ట్ చేయాలనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫై చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ప్రాపర్గా
ఎన్ఐటి వరంగల్ యొక్క అఫీషియల్ సైట్ మీరు అయితే రెగ్యులర్గా చెక్ చేసుకోండి గైస్. మనకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఇదే పీడిఎఫ్లో అయితే మనకి ఇచ్చారు. ఇలా కిందకు వచ్చారనుకోండి మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, స్కైప్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. చెక్అవుట్ చేయండి గైస్. ఓకే, మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎన్ఐటి వరంగల్ నుంచి మనకి గ్రూప్ డి అండ్ గ్రూప్ సి పోస్టులకు వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్ అనమాట. ఓకే, మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్స్టెంట్ వీడితో మళ్ళీ దాని తర్వాత సెలవు. బాయ్.